నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు రోజా నగరి పేరు చెప్పగానే రోజా గుర్తొస్తారు జబర్దస్త్ పేరు చెప్పగానే కూడా ఆవిడే గుర్తొస్తారు మరి ఇప్పుడు రోజా గారు షోస్ లోనూ కనిపించట్లేదు అలానే రాజకీయ పరంగా యాక్టివ్ గా కూడా లేరు మరి రోజా గారు ఎక్కడికి వెళ్ళారు హైదరాబాద్ లో లేరు నగరిలో లేరు అని చెప్పి ప్రజలు వెతుకుతున్నారు ఒక పోస్ట్ కూడా కనబడటలేదు అని చెప్పేసి పోస్టులు చేస్తున్నారు మరి ఏమైంది రోజా గారికి ఎందుకు రాజకీయాలకి ఇలాంటి షోస్ కి దూరంగా ఉంటున్నారు అంటే ఇంకా రాజకీయాలు చేయడం వేస్ట్ ఇవి నాకు వచ్చి రావట్లేదని ఆవిడ అనుకుంటున్నారా ఇలాంటి విషయాలు ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్కారం మ్యామ్ నమస్తే అండి మ్యామ్ రోజా గారు ఎక్కడ ఉన్నారు నగరిలో లేరు హైదరాబాద్ లో లేరు తెలుగుకి సంబంధించిన ఎలాంటి షోస్ లోనూ ఆవిడ కనిపించట్లేదు పాలిటిక్స్ కి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఇన్ని ఎదుర్కొంటున్నా గానీ వాటి తరపున మాట్లాడడానికి కూడా ఆవిడ మీడియా ముందుకు రావట్లేదు మరి ఎక్కడున్నారు రోజా గారు అసలు ఏమీ అవ్వలేదండి ఆవిడ సినిమాలో నటించడానికి మళ్ళీ వెళ్ళిపోయారు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు ఖుష్బూ కూడా నిన్న ఒక ట్వీట్ పెట్టారు చాలా సంతోషం నేను స్వాగతిస్తున్నాం మేము మళ్ళా సినిమాల్లోకి వస్తున్నందుకని ఇప్పుడు ఖుష్బూ కూడా అంటే అక్కగానో లేకపోతే తల్లిగానో ఇట్లా ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు కదా ఇప్పుడు రోజా కూడా అలాగే నిన్న అదేంటది లెనిన్ పాండ్యన ఏదో ఒక సినిమా చేస్తుంది ఆవిడ తమిళ్లో అందులో ఆవిడ ఒక డీ గ్లామర్ పాత్ర అనమాట ఒక గోను సంచి కప్పుకుని ఆవిడ కనిపిస్తుంది అందులో అయితే గంగయ్య అమరన్ ఇళయరాజా తమ్ముడు ఆయన ఒక క్యారెక్టర్ చేస్తున్నారు తర్వాత దర్శన్ గణేశన్ అని శివాజీ గణేశన్ మనవడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు సో ఈ సినిమా చేస్తోంది ఆవిడ అంటే ఆవిడ ఇక్కడ ఇంకా రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్టే అని అర్థమవుతుంది అందుకనే వైసీపీ వాళ్ళు కోపంగా ఉన్నారు ముఖ్యంగా వాళ్ళ జగనన్న కోపంగా ఉన్నట్టున్నారు ఎందుకంటే ఇప్పుడు పాపం గూగుల్ డేటా గురించి ఆవిడ ఎంత ప్రచారం చేయాలి మా జగనన్న తీసుకొచ్చాడని మరి అది చేయకుండా 1000 కోట్లు తినేసి ఆవిడ చెన్నై పారిపోయిందని వైసీపీ వర్గాల్లో చాలా కోపంగా ఉన్నారు అందరూ కూడా అంటే అవసరానికి ఆవిడ ఉండదు హ్యాండ్ ఇస్తుంది అనేది ముఖ్యంగా ఇక్కడ ఆవిడకి ఇంకా ఎక్కడుంటుంది ఆవిడ నేను ఇంతకుముందే చెప్పా నగరికి వెళ్ళలేదు ఆవిడ హైదరాబాద్ రాలేదు తాడేపల్లిలో ఉండలేదు ఇంకెక్కడికి వెళ్తుంది ఆవిడ చెన్నై ఆల్రెడీ పొలిటికల్ గా ట్రై చేసింది రిజల్ట్ రాగానే అది వర్కౌట్ అవ్వలేదు 3 నెలలు అసలు ఆవిడ తిరుపతికి రాలేదు ఆవిడ తాడేపల్లిలోనూ కనిపించలేదు అయితే ఇప్పుడు మళ్ళా ఆవిడ వెళ్ళిపోయారు సినిమాలకని తెలుస్తోంది సో మొత్తానికి మళ్ళా అక్కడే తన బతుకు తెరువు చూసుకుందామని వెళ్ళారా యాక్చువల్గా ఆవిడకి ఆస్తులు ఉన్నాయి సంపాదించుకున్నారు కదా అది కాకుండా 119 కోట్లు ఆడుదాం ఆంధ్ర స్కామ్ లో ఇరుక్కుంది ఆవిడ అంటే ఒకవేళ చెన్నై సేఫ్ అనుకుందా మనకు తెలియదు ఏది ఏమైనా మరి అక్కడ నెమ్మదిగా సినిమాల్లోంచి మళ్ళా రాజకీయంగా ఎంట్రీ ఇస్తారా ఇప్పుడు వచ్చే సంవత్సరం ఎన్నికల్లో ఎవరు వస్తారో చూసుకున్నాక దాని ప్రకారం మళ్ళా తన పావులు కదుపుతుంది ఆవిడ అది కూడా చెప్పలేము ఎందుకంటే రోజాని తక్కువ అంచనా వేయకండి మీరు ఎందుకంటే ఆవిడకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆవిడకి తమిళ్ మంచిగా మాట్లాడగలదు ఇటు అటు తెలియదు తమిళంలో కూడా మంచి పేరు ఉంది కదా ఆవిడకి హీరోయిన్ గా సెంబ్రతి అనే ఒక సినిమాతోటి ఆవిడ మంచి పేరు సంపాదించుకుంది అందుకని రోజా అనే వ్యక్తి ఆ రోజు తెలుగుదేశం నుంచి అవసరం కోసం కాంగ్రెస్లోకి వెళ్ళింది ఆవిడ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో ఆవిడ తర్వాత వైసీపీలోకి వచ్చింది వచ్చాక ఆవిడ తను ఒక ఆడదాన్నని మర్చిపోయి ఏ రకంగా మాట్లాడారో అందరికీ తెలుసు అంటే మీరు రాజకీయాల్లో పార్టీలు మారండి అది పెద్ద విషయం కాదు కానీ మాటలు మార్చకూడదు కదా అంటే మనం సంస్కారం మర్చిపోయి మాట్లాడటం అనేది సబబు కాదు ఇప్పుడు మనకి ఎవరి గురించి మనకు అనవసరం వ్యక్తిగతాలు అంతవరకు మనం వెళ్ళం అసలు కానీ రాజకీయాల్లో ఉంటూ ఒక సందర్భంలో మాట్లాడిన మాటలు అవన్నీ కూడా అంటే ఒక మహిళగా ఉండి మహిళని తిడుతూ ఉన్నా దాన్ని ఖండించకపోవడం తనే మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా సబబు కాదు కదా అంటే ఒక వ్యక్తిగా మనం ఆలోచించుకోవాలి ఆవిడ ఎందుకని మరి అలాగా దిగజారిపోతున్నారు మనకు తెలియదు ఏది ఏమైనా రోజా అనే వ్యక్తి ఇవాళ కొంతకాలం రాజకీయాలకి ఆవిడ స్వస్తి పలికి విశ్రాంతి తీసుకుంటున్నారు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళారు మరి ఎన్ని ఆఫర్లు వస్తాయి ఎంతమంది ఆవిడకి ఇస్తారు మనకు తెలియదు ఇక్కడ జబర్దస్త్ లాంటి షోస్ చేశారు మళ్ళీ జబర్దస్త్లోకి రీఎంట్రీ అయితే రాలేదు ఆవిడకి అయితే ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఆవిడ మళ్ళీ కాలు మోపగలదా వీళ్ళు ఆదరిస్తారా మనకు తెలియదు
ఎందుకంటే ఇండస్ట్రీ వేరు రాజకీయం వేరు అనుకుంటే ఆవిడకి అవకాశాలు రావచ్చు. లేదు, ఆవిడ బిహేవియర్ని బట్టి ఆవిడ చేసిన రాజకీయాలు నచ్చకపోతే ఆవిడని ఇండస్ట్రీ రానివ్వకపోవచ్చు, తెలుగు ఇండస్ట్రీ. కాబట్టి అది కూడా వేచి చూద్దాం మనం ఏం జరుగుతుందో. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.